ఏ వెనక్కి తిరిగొచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేస్తానా? తన కోసమే కదా నువ్వు ఇక్కడికొచ్చింది. తన కోసమా? అసలు నాకు తనెవరో కూడా తెలియదు. అబద్ధాలు చెప్పొద్దు. నిజంగా తనెవరో నీకు తెలియకపోతే నేను కోపంతో వెళ్లిపోతే నా వెనకాల రావాలి కదా. అంటే నేను వెళ్లిపోయినా పర్వాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? అది అంతే కదా. దీనిని బట్టి అర్థమవ్వట్లేదా నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని? హే, అది కాదు సమీరా. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉంటే. ఓహో, ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందా? ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను వదిలేస్తావు, నన్ను పట్టించుకోవు. మనకి లేవా ప్రాబ్లమ్స్? మన ప్రాబ్లం కంటే పెద్దదా తన ప్రాబ్లం? అది కాదు. అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది అంటావు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేస్తాను అంటావు. నా గురించి మాత్రం అస్సలు పట్టించుకోవు. నేను పిచ్చిదానిలాగా యుఎస్ నుంచి నీకోసం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, ఒక ఫోన్ లాగా. నువ్వు చెప్పేదంతా నమ్ముతూ ఉంటాను. అందుకే కదా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు. అయ్యో సమీరా, ప్లీజ్. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. అవును, నేను నీకిప్పుడు ప్రాబ్లం అయిపోయాను. అందుకే కదా నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. అబ్బా ప్లీజ్ సమీరా. ఇందాక కూడా అంతే. నేను చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా నేను చెప్పేది వినకుండా నీ అంతటి నువ్వే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. నిన్ను లవ్ చేసి పిచ్చిదాన్ని అయిపోయాను కదా, అందుకే పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నాను. తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి పిచ్చిదాన్నని ముద్ర వేసాయి. ఇంక నీకు ఏ అడ్డు ఉండదు. అప్పుడు మీ అమ్మగారు చూసిన సంబంధాన్ని చూసి హ్యాపీగా లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. అలాగే పిచ్చిదాన్లాగా పిచ్చి హాస్పిటల్లో పడి చచ్చూరుకుంటాను. ప్లీజ్ సమీరా, 2 నిమిషాలు టైం ఇవ్వు. నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. మా పెద్దమ్మ చెప్పిన మాటల వల్లే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అనుకుంటోంది మా అమ్మ. నేను పెళ్లికి ఒప్పుకుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికనే విషయం మా అమ్మకి చెప్పడానికి టైం ఉంది. టైం ఉండడం ఏంటి? ఈ వీక్ మా రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అది పూర్తయ్యేంత వరకు మా అమ్మ పెళ్లి ప్రయత్నాలు చేయదు. ఈ లోపు అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. ప్లీజ్ అండర్స్టాండ్. వద్దు. అదేంటి? ఈ మ్యాటర్ని నీ ఒక్కడి మీద వదిలేస్తే నువ్వు ఎలా చేస్తావో, నన్ను ఎంత టెన్షన్ పెడతావో ఇప్పుడు చూశాను కదా. మీ అమ్మగారిని కన్విన్స్ చేయడానికి ఐ హావ్ ఎ ప్లాన్. ఏంటది? ఏంటి ఇంకా కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు? అది కాదండి, పిల్లలిద్దరూ ఇంకా రాలేదు. ఇందాకటి నుంచి నేను అదే కదా మొత్తుకుంటున్నాను. 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అని మాట్లాడావు కదా నువ్వు. అనుకున్నాను, కానీ మరీ ఇంత ఆలస్యం చేస్తారని నాకేం తెలుసండి. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నారో ఏంటో. ఎక్కడికెళ్ళినా తిరిగి ఇంటికే కదా రావాల్సింది. డోరు కొడతారు కదా, అప్పుడు చెప్తాను. అమ్మా, నాన్న, ఏంటి 12 o'clock అయినా ఇంకా నిద్రపోలేదు? ఇంకా మెలకుగానే ఉన్నారు, పడుకోలేదా? నువ్వు లోపలికి ఎప్పుడొచ్చావు? అనన్య ఏది? అదేంటి 10ంటికి వచ్చేసాం కదా. 10ంటికైతే అమ్మా నేను ఇక్కడే ఉన్నాం కదమ్మా. అంటే మేము వచ్చేసరికి అప్పుడే నువ్వు టాబ్లెట్ వేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళావని అమ్మ చెప్పింది. ఏమ్మా, 10కి 9కి వస్తానన్నారని 1 hour లేట్ అయిందని మా మీద కోప్పడ్డావు కదా. నేనా? అవును, 1 hour లేట్ అయినందుకు మేమిద్దరం నీకు సారీ కూడా చెప్పాం.
అనన్య డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. కావాలంటే రండి చూపిస్తాను, రండి. ఇదిగో